హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తీరం దాటిన ఫెంగల్ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో కురున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యే జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు విస్తరించిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కర్నూలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 24 గంటల్లో. ఈ 5 ప్రాంతాల్లో కూడా మనకి 300 నుంచి 350 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవడంతో ప్రజలందరూ, రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఈ వర్షాలు మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా విస్తరించనున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. దాదాపుగా 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఫెంగల్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో చిరుజల్లు, తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.